తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు సిలువపై నుండి అంత వేదనలో ఉండి పలికిన 3వ మాటను మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మమ్మల్ని అందరినీ దీవించి మీ కృప చూపుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మనం కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఆ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నామండి. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువపై నుండి పలికిన 3వ మాట కొద్ది సమయము మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. క్లుప్తముగా వాక్యం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతున్నానండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అని లేఖనంలో వ్రాయబడి ఉంది. అంటే క్రీస్తు ప్రభుల వారు అంత వేదనతో ఉండి కూడా, ఏమండి, అంత బాధలో ఉండి, అంత విరహ వేదన అనుభవిస్తూ ఆయన తల్లిని చూచి ఆయన మాట పలికినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆ బాధను మనం ఎలా చూసుకున్నాలి అంటే, ప్రియమ దేవుని పిల్లలరా, క్రీస్తు ప్రభుల వారు ఆ తల్లిని అప్పగిస్తున్నాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. అది కాకపోయినా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి క్రీస్తు ప్రభుల వారు వచ్చారండి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట అదే. నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టు వేయటానికి రాలేదు అంటాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి అని చెప్తుంది కదండి. కనుక ఇక్కడ ఆ తల్లి బాధ్యత తీసుకొని, ఆదరించేటటువంటి బాధ్యత తీసుకొని తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగిస్తూ ఈ మాట పలుకుతున్నారు. ఏమని? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనని కన్న కుమారుడు ఎదురుగొన్న శిష్యుని కుమారుడుగా తల్లికి బాధ్యత అప్పగించేటప్పుడు చెప్పుతున్న మాటగా ఇక్కడ చదువుకున్నాం. అలాగే కుమారుడైనటువంటి ఆ యొక్క యోహాను గారిని చూసి యోహానుతో చెప్తున్న మాట, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడండి. అప్పటి నుండి ఆ శిష్యుడైన యోహాను గారు ఆ తల్లి తన ఇంట చేర్చుకుని తల్లిగా తనకి మరి పరిచయం చేసినట్లుగా మనం గ్రహించాలి. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ప్రియమైన వర్లరా, అక్కడ ధర్మశాస్త్రాన్ని ముందే చెప్పాను, నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే పనిలో ఆయన ఆ యొక్క భూసంబంధమైనటువంటి ఆ యొక్క పరిచర్యకు కానీ, భూసంబంధమైన బంధుత్వాలు, రక్త సంబంధాలు అన్ని కొద్ది గంటల్లో తెగిపోబోతున్నాయి. లేక తెంచేసుకుంటున్నాడు ఆయన, లేకపోతే ఆయన మరణిస్తున్నాడు కనుక ఇవన్నీ కూడా తెగిపోతాయి ఆటోమేటిక్గా. దానికి ముందుగానే తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లుగా ఆ బాధ్యత మరి ఆ తల్లి బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు అంటే, మరి ఇక వెనక్కి వెళ్ళి చూస్తే ఒకలా యోసేపు గారు కానీ లేరేమో, ఆ తోబుట్టులైనటువంటి వారు, తదుపరి పుట్టిన తోబుట్టులైనటువంటి వారు ఆ తల్లిని పట్టించుకోవట్లేదేమో. కనుక ఆ సమయంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్పులో భాగముగా ఆయన ఏం చేశాడంటే తల్లిని యోహాను గారికి అప్పగించారండి. బాగా గమనించాలి. అప్పగించి ప్రియ దేవుని పిల్లలరా, అప్పటికి తల్లి ఎందుకు అంటే తల్లిని అంత శ్రద్ధగా చూస్తాడంటే, క్రీస్తు ప్రభు గర్భాన పడినప్పటి నుండి ఆమె ఎంతో వేదన అనుభవించింది, ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడి గురైంది. అంత మాత్రమే కాదు, ఆ యేసు ప్రభుని గర్భాన మోసినందుకు గాను ధర్మశాస్త్ర రీత్యా చంపబడాలి, ఆమె మరణించడానికైనా సిద్ధపడి ఆ యొక్క యేసు ప్రభుని తన గర్భాన మోసింది కనుక ఎన్నో అవమానాలు, నిందలు సహించుకుంటూ వచ్చింది ఆ తల్లి.
ఎట్టకేలకు కనినప్పుడు కూడా తనకి ఎవ్వరు కూడా సహాయం చేసినటువంటి వారు లేరు కదా. అంత దీనస్థితి, అంత దీనస్థితి, ఎవరు పట్టించుకోలేదు. అయినా అవన్నీ కూడా దిగమింగుకొని ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా పెంచింది అని అంటే ఆమె చేత పెంచబడినటువంటి వారు ఆ తండ్రి ఆ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలిగా. మనకి చేసినట్టు మనం తిరిగి చేయాలి కదా. అలా చేయకపోతే ఎంత ప్రమాదమో, లేదా అలా చేయటం కారణంగా మరి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని లేదా ఆ యొక్క బాధ్యత నెరవేర్చడం కారణంగా ఎంతో గొప్పవారుగా మరి దేవుని చేత దీవించబడతారో ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చు అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చెప్పిన మాటను బట్టి వాళ్ళ హృదయాలు కదిలించబడతాయి. ఇది మాత్రం వాస్తవం. కనుక ఈ సమయాన్ని బట్టి మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ తల్లి అంత బాధ అనిపించి ఆయన చనిపోతున్నాడు. ఆ గడియలో అంత వేదనతో తల్లి చూస్తూ తన కళ్ళ ముందే తన కుమారుడు చనిపోవటానికి సిద్ధపడిపోయాడు. చనిపోతాడు, కొద్ది గంటల్లో చనిపోతాడు. అప్పటికి అక్కడ ఎంత బాధ అంటే తనతో ఉన్న శిష్యులందరూ వెళ్ళిపోయారు. తోబుట్టులైన వారు ఎక్కడ ఉండారో అసలేరు. మొత్తం మీద యెరూషలేముకి పస్కా పండుగ వచ్చుంటారేమో, కానీ యేసు ప్రభువును పట్టించుకున్నటువంటి వారు మాత్రం కారు. ఆయన దగ్గరికి ఎవరూ రాలే. శిష్యులు పారిపోయారు. పారిపోయిన శిష్యులు కూడా మరి ఎందుకు దగ్గరగా యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన మూడో మాట పలిగేటప్పటికి దగ్గరగా కనబడుతున్నారు. ఆ తల్లి, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తల్లి మాత్రం ఆ కన్న బంధం, ఆ బాధ, ఆ కుమారుని చూసుకుంటూ ఆయన వెంబడి వెళ్ళిపోతున్నట్లుగా ఆయన వెంబడిస్తుంటే మనకు కనబడుతుంది. కనుక ఈ మాటను బట్టి ప్రియమైన సోదరుడా, సహోదరి, అప్పుడు భూలోక సంబంధమైనటువంటి ఆ యొక్క చివరి గడియలానికి కొన్ని గంటలు ఆయన చనిపోతాడు. కనుక ఇక ధర్మశాస్త్రం నెరవేర్చే బాధ్యతగా తల్లిని తీసుకెళ్ళి యోహాను గారి చేతిలో పెట్టి, ఇక నీ తల్లి అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి కానీ మనం ఒక్కసారిగానే కొద్దిగా ఆలోచన చేస్తే మనకేమనిపిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది అప్పగింత మాటగా లేకపోతే ఆదరణతో బాధ్యత కూడిన మాటగా మనం తీసుకున్నాలండి. అది మన బాధ్యత. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల బాధ్యత మనం చూపాలి. చూపకపోతే ఎంతో ప్రమాదమని దేవుని లేఖనాలు కూడా మనకు చెప్తున్నాయి. ధర్మశాస్త్రంలో తల్లిని సన్మానించాలి కదా. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మహాజ్ఞాని సొలొమోను గారు ఏమంటారంటే, సామెతలు 23:22 నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించుము, నీ తల్లి ముదిమి యందు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. అంటే ముదిమిలో అంటే వృద్ధాప్య దశలో లేకపోతే చివరి దశలో ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. అంటే చేస్తే ప్రమాదమనే కదా. అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నారనే కదా. కనుక అందుకే ఆ మాటను కూడా ఆయన ఏం చేశారంటే బాధ్యతతో నెరవేర్చినట్లుగా చివరి బాధ్యతతో కూడిన శరీర సంబంధమైన బాధ్యత కూడా ఆయన నెరవేర్చినట్లు, అంటే బాధ్యత తీర్చినట్లు మనకి అర్థమవుతుందండి. బాగా గమనించారు కదా. అలాగే అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక సంబంధించిన సర్వలోక మానవుల యొక్క మరి రక్షణార్థమై ఆ కార్యం కూడా చివరి ఘట్టానికి చేరిపోయింది. కనుక ఆ సందర్భంలో అంత బాధలో వేదనతో ఉండి తల్లిని చూసాడండి ఆయన. తల్లిని చూసి ఆమె హృదయాంతరంగంలో ఉన్న దుఃఖాన్ని, ఆ ఏడ్పును చూసి ఆ తల్లిని బాధ్యత ఎవరు తీసుకుంటారు, నేను లేని సందర్భం ఎవరు తీసుకుంటారని యోహానుకు అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ఇక ఈ చివరి గడికి వచ్చేటప్పటికి శరీర సంబంధ బంధుత్వాలు అంతకుముందు ఎన్నో పర్యాలు ఆయన కట్ చేసుకుంటూ ఆధ్యాత్మిక సంబంధం విషయంలో ఆయన జీవించినట్లుగా మనకు కనబడుతుంది. ఎక్కువ శాతము తల్లి సువార్త పనికి వచ్చిన తర్వాత 12వ సంవత్సరం నుండి ఆ సువార్త పనులు సాగుతున్న సందర్భాన్ని నుండి కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నట్లుగా యేసు ప్రభువు వారు ఆయన దినచర్యలో మనకి ఎక్కువ కనబడదండి. ఎంతవరకు ఆయన తండ్రి పనుల మీదే ఉన్నాడు. ఆయన తండ్రి పనుల మీదే ఉన్నాడు. ఇదే మాటలు శారీరకంగానేటువంటి తల్లిదండ్రులతో కూడా చెప్పిన సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి. లోకసువార్త 2వ అధ్యాయం చూస్తే ఆ యొక్క యెరూషలేముకి పండగకి వెళ్ళినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మొత్తం మీద కనుగొన్నారు, తిరిగి వచ్చి కనుగొన్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఏ నాన్న నీ కొరకు ఎంత కంగారు పడుతున్నామని. యేసు ప్రభులు వారిని తల్లిదండ్రులు మరియా యోసేపులు అంటే ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, నా కొరకు ఎందుకు ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనులపై ఉన్నానని మీకు తెలియదా అని అనగానే ఒక్కసారి షాక్ అయినట్టుంటుంది. ఏమండి, నా తండ్రి పనులు, తండ్రి ఆ ఎదురుగా ఉన్నాడు, కానీ నా తండ్రి పనులు శారీరకమే తల్లిదండ్రులు కానీ జన్మనిచ్చారు, కానీ
నేనైతే ఏం చేయాలి తెలుసా, ఆ పరలోకపు తండ్రి పనులన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చాను అన్నట్లుగా వాళ్ళకి కొద్దిగా మాట విన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కదండి. నేను ఆ తండ్రి పనుల మీద ఉంటుంది ఇంకెవరు అన్నట్టుగా. కానీ వాళ్ళకి తెలుసు కనుక మొత్తం మీద ముందుకెళ్ళిపోయారు. ఒకరోజు యేసు ప్రభువుల వారు దేవుని యొక్క ఆ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో లోక సువార్త మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ అధ్యాయం చదువుకుంటే వారి తల్లి వాళ్ళ పిల్లలు వచ్చి ఏం చేస్తారంటే బయట నిలబడతారు. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు సువార్త చెప్తున్న సందర్భం యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ బంధువులు మరి బయట నిలబడి ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని చెప్పాడండి. అంటే ఆ తల్లిదండ్రులు గౌరవించినట్ట. అంటే ఒక్కటొక్కటిగా ఆ శరీర బంధుత్వాలన్నీ ఒకటొకటి తెంపేసుకుంటున్నారు. చాలా పర్యాలు దేవుని పనిని చేయటానికి శరీర బంధుత్వాలు పెద్ద ఆటంకాలుగా వచ్చేస్తాయండి. భార్య పిల్లలు వగైరా వగైరా బంధుత్వ ఆటంకాలుగా వస్తాయండి. తెంపుకోవటం అంటే వాళ్ళు చూడొద్దు అని కాదు, అలా తెంపుకున్నట్టుగా చేస్తే మనకైతే ఇప్పుడు శరీరంగా మరి బాధ్యతలు నెరవేర్చని వారిని కూడా అయిపోతాం. సమన్వయపరుచుకుంటూ మనం ఏం చేసుకుని ఉంటే దేని పని ముందుకు సాగాలి. అలాగే యేసుప్రభు చేసుకుంటూ పోతున్నారు. తర్వాత ఇంకో మాటగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున వివాహానికి శిష్యులందరూ కలిసి ఆహం సూత్ర 2వ అధ్యాయం వివాహానికి వెళ్ళారండి. మీ అందరికి తెలుసు కనుక రిఫరెన్స్ చెప్తున్నానని చదువుకోండి. వివాహానికి వెళితే అక్కడ ద్రాక్షరసం మనందరికీ తెలుసు. సింపుల్గా మొత్తం మీద యేసు ప్రభు అలా అమ్మడిగింది. మరియమ్మ గారు అడిగారు, నానా ఇదిగో ఇక్కడ ద్రాక్షరసం లేదు కదా నాన్న అంది. అమ్మా నాతో నీకు పని ఏంటి అసలు, మీకు అసలు నా సమయం ఇంకా రాలేదు కదా, నా సమయం కాదు అన్నాడు. పోనీ సమయం రాలేదు కదా అని అమ్మని ఏదో తులండి అన్నట్ట. అమ్మ నా సమయం నాతో అసలు నీకు పని ఏంటి, మనం దేనికి వచ్చాం అన్నట్టుగా అడిగిన ప్రియమైన వాళ్ళరా, అక్కడ కార్యం మాత్రం దేవుడు చేశాడు. ఆ మరియమ్మ గారు ఏం చెప్పిందంటే అట్టు అడిగిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని అంది. అంతేగాని ఏంటన్నా నేను చెప్తుంటే తల్లిని చెప్తుంటే ఎలా అంటున్నావేంటి, నీతో నాకు పని లేదా, నాకు పని ఏంటం, నాతో నీకు పని ఏంటంటావేంటి అని మారు మాట మాట్లాడినట్టు ఆ మాటకి ఈయన సమాధానం చెప్పినట్టు అక్కడ దాఖలాలు లేవండి. ఆ మాటకి సైలెంట్ అయిపోయి మరియమ్మ గారు ఆయన చెప్పినది చేయండి అంటే నాతో పనేంటి అన్న యేసు తప్పనిసరిగా ఏదో చెప్తాడు చేస్తాడు నా కొడుకు అని అనుకుంది. అన్నట్టుగానే ఆయన చెప్పినట్టు చేయమంది. నాతో పని ఏంటి అంటే పని లేదు కదా, నాతో నీకు లేదు కదా, నీది కాదు ఇక్కడ కార్యక్రమం కూడా. కానీ ఆ మాట అంటే ఏదో చెప్తాడు అది చేయండి అని అక్కడ ఉన్న పరిచయం చెప్తే అన్నట్టుగా యేసు చెప్పాడు. ఆ మరియమ్మ గారు అన్న మాట అక్కడ ద్రాక్షరసపు లోటు పూడ్చి తల్లిని గనపరిచినట్లుగా ఏమండి అక్కడ ఆ కార్యం లోటును పూడ్చి వాళ్ళు సమృద్ధినిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఎక్కడ కూడా తల్లిదండ్రులను కొన్ని రకాలుగా శరీర బంధుత్వాలను తింపుకుంటూ వచ్చేసాడు. ఒక రోజున ఇబ్బంది కలిగింది యేసు ప్రభుకి. ఇక్కడ గలిలయలో ఇబ్బంది కలిగితే కుటుంబం దగ్గరికి యోదయలో ఇబ్బంది కలిగితే గలిలయలో ఉన్నటువంటి కుటుంబీకుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏమన్నారు, ఏంటి ఎవడు బహిరంగ సేవ చేసేటటువంటి వాడు ఇది రహస్యంగా మన దగ్గరకు వచ్చి ఇక్కడ చేయరు, వెళ్ళు అక్కడ గలిలయలోకి వెళ్ళి చేసుకో అని తులనాడినట్లుగా ఆ కనీసపు బంధుత్వం అనేది లేకుండా చేసినట్లుగా మనకు కనపడుద్ది. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇక అంతకీ మరొకసారి ఇంకొక మాట కొద్దిగా వెనక్కి వెళితే ప్రియమైన వాళ్ళరా, పుట్టిన సమయంలో కూడా ఆయన ఎవరు అంగీకరించారు, తన కుటుంబీకులు ఎవ్వరు కూడా అంగీకరించినట్టు వారు లేరు. ఆ యోసేపు మరియమ్మల్ని తన గ్రామమైన బెత్లెహేములో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వారు లేరు. ఆయన పుట్టుకెంతో దీనం ఏమండి, కడు పేద స్థితి, ఎవరు పట్టించుకోలేదు. సో ఇవన్నీ కూడా మరియమ్మ గారు అని అనుభవిస్తూ ఈ మాటలన్నీ కూడా వింటూనే ఆ యేసు ప్రభు తన పని చేసుకుంటూనే వెళుతున్నాడు. అనేక గొప్ప కార్యాలు అదే ప్రజలకు చేశాడు. అన్ని విధాలు తన యొక్క ఆఖరి రక్తపు పొట్టు వరకు శ్రమంతా కూడా వారి కొరకే వెచ్చించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతున్నదండి. సో ఇప్పుడు చివరికి వచ్చేసేటప్పటికి భూ సంబంధమైనటువంటి ఆ యొక్క అన్ని రకాల అలా మాట్లాడిన మాటలన్నీ ఒకటొకటిగా తిప్పుకుంటూ ఒకటొకటి దాన్ని తప్పించుకుంటూ చివరికి వచ్చేయమంటున్నాడంటే అన్నీ దూరం అయిపోయినాయి. బంధుత్వాలు, శరీర బంధుత్వాలు అన్నీ దూరం అయిపోయినాయి. ఆధ్యాత్మిక శిశులతో కూడా చక్కటి బంధుత్వాన్ని, ఆ దేవుని ప్రణాళిక ప్రకారం ఆ బంధుత్వాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే చివరికి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఈ బంధుత్వాలన్నీ తెంపేసుకున్నాడు, ఆయనే విడిచిపెట్టేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఏమండి
ఇప్పుడు తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పగించాడు. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రియమ దేవుని పిల్లలారా, చూడండి, మనలను కూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది. యేసు ప్రభు చెప్తున్నది, ఆయన కూడా అంత బాధలో ఉండి, అంత కష్టంలో ఉండి, ఇంకా అది విడిపింపబడినటువంటి బంధం చచ్చిపోతాడు, కొన్ని గంటలు చనిపోతున్నటువంటి ఆ టైంలో తల్లి బాధ్యత తీసుకున్నాడు. ఈ రోజున ఈ మాట మనకెలా వర్తిస్తుందంటే, రెక్కలు ముక్కలు చేసుకుని చక్కగా చదివించారు తల్లిదండ్రులు. ఏమండి, తల్లిదండ్రులు చక్కగా చదివిస్తారు, కానీ ఆ చదివించడానికి, ఉద్యోగం రావడానికి అంత బాధ్యత అంతా కూడా తీసుకుని ఎన్నో రకాల వాళ్ళ శ్రమశక్తిని పెట్టుబడి పెట్టి, ధనాన్ని పెట్టుబడి చదివిస్తే, ఇప్పుడు వాళ్ళు ముదిమిలోనికి వచ్చిన తర్వాత, అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన యవ్వన ప్రాయంలోనూ సంపాదించే పనులు అయ్యాం కనుక, ఇట్టి సమయంలో తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యతను విస్మరించి, ఏదైతే ఉద్యోగానికి ఆ తల్లిదండ్రులు సహకరించి మరి వాళ్ళు ఉద్యోగం వచ్చేలాగా చేశారు, అదే ఉద్యోగం ఈ తల్లిదండ్రులు చూడటానికి ఆటంకం అయిపోయినట్లుగా మరి ఎంతోమందిని చూస్తూ ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఏం చేస్తున్నారో తెలుసా? ఆ అనాథ శరణాలయానికో, లేకపోతే కేర్ హోమ్కో, అంటే హోమ్ కేర్ ఏమిటి కదా, ఆ హోమ్ కేర్కో, లేకపోతే ఎవరినో పెట్టి చేస్తున్నారు. మరి ఇలాగనుకుంటే ఆ రోజున ఇదే పనిని ఆ తల్లిదండ్రులు చేశారు, ఆ రోజు చేయలేదు కదా. మొత్తం వాళ్ళు కడిగారు, తోమేరు, రుద్దారు. నువ్వు కూడా అదే స్థితిలోకి తల్లిదండ్రులు వచ్చినప్పుడు మనం కూడా అలా కడగాలి, రుద్దాలి, చేయాలి. అది బాధ్యత. అలా బాధ్యతలకు లేదనుకోండి, నువ్వు ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవునికి ఆజ్ఞ ధిక్కరిస్తున్నావు. ఎందుకు అంటే, నువ్వు చేసినటువంటి నీకు ఏ కొలత కొలుస్తాడో ఆ కొలత కొలుస్తాడో సంగతి మర్చిపోతున్నావు. ఏ పంట విత్తుతావు ఆ పంట మళ్ళీ తిరిగి మనకు అదే వస్తున్న సంగతి కూడా విడిచిపెట్టేస్తున్నావు. తల్లిదండ్రులను చూడాలి, బాధ్యత ఇంత చేసేటువంటి బాధ్యత, కృతజ్ఞత చేయవలసిన పని కూడా చేయకపోవటం కారణంగా కృత అజ్ఞానిగా మిగిలిపోయి దేవుని కోపానికి ఇదే కొలత నీకు తొందరగా కొలిపిస్తున్న సంగతి తెలుసుండి కూడా మన తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదంటే ఏమనాలి మనల్ని ఈరోజు? అలా ఉండకూడదు అని యేసు ప్రభు ఈ మాట మనతో చెప్పినట్లుగా మనం గ్రహించాలి. ఏమండి, మనం గ్రహించాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆ వృద్ధాప్యదేశం ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు, అసలు వీళ్ళని ఇంతగా పెంచేనే కనీసపు జ్ఞానం లేకుండా పోయింది. నేను కట్టించిన ఇంట్లో ఉంటున్నారే, నేను చేసిన సమస్త అనుభవిస్తున్నారే, నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పడేసారేంటి? అంటే చనిపోయేటప్పుడు కూడా ఇంట్లో ఉండి చనిపోవటానికి అవకాశం లేదా? ఏంటి వైపరీత్యం అని ఒకవేళ వెళ్ళేదన్నా చెప్పితే మాట విని చేస్తారా అంటే చేయించలేరు. ఒకటి. రెండోది, ఒకరు కోపపడి ఏదో చేద్దాం అలా ఇలా అంటాక శక్తి సామర్థ్యత లేదు. కానీ దీనంగట్ట అనుభవించవలసింది తప్ప వాళ్ళు ఎదురికి చేంజ్ చేసే సామర్థ్యత కూడా అప్పుడు ఆ సమయంలో మనకు ఉండదు. కనుక అది ఉండదు కదా అని అనుకొని వీళ్ళు ఏదో చేసేస్తూ ఏదో రకంగా ప్రవర్తించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అది రేపు రొద్దుంటే మన పిల్లలు అదే కార్యక్రమం మన నెత్తి మీదకి తెస్తారనే సంగతిని, ఆ విధానం దేవుడు రప్పిస్తాడనే సంగతిని మనం ఆలోచించాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయంలో మీరు చూసినట్లయితే ఆ ప్రకారంగా యేసు ప్రభులో తన బాధ్యతను ఏం చేస్తుంటే పూర్తిగా నెరవేర్చారు. ధర్మశాస్త్రాన్ని ఏమండి, తన బాధ్యతను ఎవరు చేయకపోయినా కనీ పెంచి పోషించినటువంటి తల్లిని బాధ్యత అప్పగించాడు. ఈ మాట ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నీ తల్లి ముదిమిన వచ్చినప్పుడు ఆమె విడనాడకూడదు. చాలా సంఘటనలో చూస్తుంటే అనేక మంది తల్లిదండ్రులు విడిచిపెట్టేసి పట్టించుకోకుండా అడుక్కు తింటూ రకరకాలుగా వెళుతున్నారంటే, ప్రియ దేవుని బిడ్డ, అది ఎంతవరకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వాళ్ళే మనల్ని ఈ స్థితిలోనికి రప్పించకపోతే అసలు ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది నాకు. కనుక గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం. మీకు తెలియదని చెప్పట్లేదండి, ఏదో నాకేదో తెలుసు పెద్ద డప్పుగా అన్నట్టు చెప్పట్లేదండి. అక్కడ సందర్భాన్ని బట్టి యేసు ప్రభుల వారి ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి ఆ సందర్భంలో అంటే ఇదేనండి. నీకు మేలు చేసిన వానికి మేలు చేయాలి కదా, కీడు ఎప్పటికీ చేయకూడదని బైబిల్ చెప్తుంది కదా. నీకు మేలే చేశారు కదా తల్లిదండ్రులుగా, మరి కీడు తడిపినట్టుగా వాళ్ళు చేసిన సంపాదించిన దాంట్లో ఉండి నీకు కొంచెం చేస్తున్నావంటే ఏమనాలి నిన్ను? ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే భార్య వస్తుందో ఆ తల్లిదండ్రులు నా కొడుకు ఎంతో చక్కగా సంతోషంగా ఉంటాడు, అది ఆ క్రమాన్ని జరిపించాలి అని చక్కగా చేస్తే, ఆ కోడలు వచ్చిన తర్వాత మాట వినేసి ఈ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేట ప్రబుద్ధులు లేకపోలేదు, అనేక మంది ఉన్నారు. మంచివాళ్ళు లేరు అనట్లేదండి. కనుక ఈ విధానంగా మనం చేయకపోతే చాలా ప్రమాదమని ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటాం. కనుక ఈ మాటను బట్టి ప్రియమైన సోదరుడా, ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినప్పుడు వెనక్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కదా, ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటానికి కాదు,
అన్నట్టుగానే ఈ మూడో మాటని ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్చాడు. ముందు మాట కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్తే అక్కడ కూడా ఏం చేశాడంటే, మరి కొట్టిన వారిని కొట్టాలి, దూషించాలి, చంపిన వాడిని చంపాలి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఉన్న దానికంటే మిన్నయైన దానిని కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు మొదటి మాటలో. ఎలాగా అంటే చంపిన వాడిని చంపాలి, లేదా దూషించాలి. అది లేకుండా యేసుప్రభు ఏం చేశారంటే క్షమాగుణాన్ని దానికంటే మిన్నయైనది కొద్దిగా పైమెట్టుకెళ్ళి వీటన్నిటిని మించింది చేశాడు. అంటే ఒకరికొకరు నరుకుని చచ్చిపోతే ఇంకెవరు మిగులుతారు? అలా కాదని క్షమించటం అనే మాటని మొదట్లో మనం చూసాం. రెండోదేమో ప్రియదేని బిడ్డలారా, మరి వాగ్దానపు మాట. అంతవరకు భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని కూడా అలాగే క్షమించాడు. మాట అర్థమవుతుందండి. క్షమాపణ గురించి బోధ చేసి క్షమించాడు. అలాగే ధర్మశాస్త్ర క్షమించాడు ఈ యొక్క శిలువల దొంగను కూడా. ఏమండి, అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆ తల్లిదండ్రులు సన్మానించాడు. ఆ తల్లిదండ్రులు ముదిమయందు ఏం చేశాడంటే ఆ నిర్లక్ష్యం చేయకుండా బాధ్యత కలిగి, లాస్ట్లో బాధ్యత కలిగి అని చేశాడు. ఏ స్థితిలో ఉండి చేశాడు అని కూడా మనం గమనించాలి. భయంకర మరణపాశం గడియల్లో ఆ భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు చేశాడు. మనకు అన్ని అవయవాలు బాగుండి, మనం అన్ని సంపాదించుకుంటూ బాగుండి, అన్ని స్థితిగతులు కూడా బాగుండి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఇంకేమనాలి మనల్ని? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇక నుండి సరే ఈ మాట విన్న తర్వాత సహోదరుడా, నీ హృదయం కానీ కదిలినట్లయితే, అలాగే సహోదరులే కాదు సహోదరిమణులు కూడా వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం వారికి అర్జించాలి కదా. అర్జించాలంటే వాళ్ళకి చేయాలి కదా. కనుక అదే ఆస్తులు అయితే పంచుకుంటూ వస్తారు. ఆస్తులు అయితే దాన్ని రుద్దుకుంటానికి, పీకేసుకుంటూ గుద్దులాడుకోవటానికి వస్తారు. కానీ ముద్దు పెట్టాలని చస్తారు. ఏంటండి ఈ పరిస్థితులు? అలా ఉండకూడదు. అలా ఉండేదాన్ని మార్చుకున్నామని కదా హెచ్చరిస్తూ యేసుప్రభువు వారు సూట్ అయినటువంటి ప్రాక్టికల్ థింగ్ చేశాడు. అండ్ ప్రాక్టికల్గా కార్యక్రమం అప్పగించాడు. పోనీ దిగొచ్చి అప్పగించే ఛాన్స్ ఉందా? లేదు. ఏమండి, తన దుఃఖాన్ని చూశాడు, కన్నీటిని చూశాడు, ఆ వేదన చూశాడు. అందరు విడిచిపెట్టి నా కొడుకు ఇంత కఠినమైనటువంటి విధానం ఉన్నాడనుకొని కుమిలిపోతుంటే ఆ బాధను చూసి కూడా ఏం చేశాడు యేసు? ఆదరించినట్లుగా, బాధ్యత తెలియపరిచినట్టుగా, ధర్మశాస్త్రం నెరవేర్చినట్లుగా తన కార్యాన్ని, ఇదిగో నా స్థానంలో యోహాను గారిని పెడుతున్నా, ఆయనే నీ కొడుకు. అమ్మా ఇదిగో ఆయనే యోహానుతో, ఆ మరియ గారే నీకు తల్లి, మరి మరియంతో ఇదిగో యోహాను గారే నీ కొడుకమ్మా, మరి నేను సెలవు తీసుకుంటున్నానే అన్నట్లుగా చెప్పినట్టుంది. కనుక ఈ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకొని మన బాధ్యతను కూడా నెరవేర్చకపోతే బైబిల్ చెప్తున్న మాట సామెతలు 20:20, తల్లిదండ్రులు దూషించిన, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వారి దీపము కారు చీకట్లో ఆరిపోద్దట. కనుక ఉన్నది అన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకొనకపోతే ప్రియమైన వాళ్ళరా, రేపు ప్రొద్దుటే అన్ని పరిస్థితులు చిక్కు సమస్యగా చుట్టూ ఉన్న ఎవరైతే నేను ప్రేమించారో, ఎవరి కొరకైతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా దాడి చేస్తే అట్టి పరిస్థితులు సహాయం చేసేవారు ఎవరు లేకుండా నీ ఆధ్యాత్మిక సంబంధం విషయం దీపమే ఆరిపోద్ది అంటున్నాడు. వద్దండి, దీపం ఉండగానే మనం చేయవలసిన పనులు చేసి ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించి, అది మన బాధ్యత. మన కన్నీ పెంచి ఇంత త్యాగం చేస్తున్న త్యాగమూర్తులకే చేయట్లేదంటే, నేను ఏదో చేసేస్తాను, ఏదో ఎలగబెడుతున్నానంటే అసలు ఏంటి ఈ పరిస్థితి? పెద్ద మనసు ఆలోచించిన కోరుకుంటూ ఏది ఏమైనా తల్లిదండ్రులైనటువంటి వారిని మనందరం ఏం చేద్దామంటే, నేనైతే చేశానండి, మీరు మా ఊరు వచ్చి ఒక మాట అయినా అడగొచ్చు. నేను స్వయంగా నేను చేశాను. ఒకరి విషయం ఎవరికి బాధ్యత ఇవ్వలే, నేను చేశాను. నా తల్లిదండ్రులు ఇరువురికి చేశాను. ఒకళ్ళు ఇవన్నీ నాకు నేర్చుకుంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదండి. మా తల్లిదండ్రులు హిందువులు. మా నాన్నగారికి నేను బాప్తిస్మం ఇచ్చాను. విషయం చెప్పి తెలిసిన తర్వాత నేను మా నాన్నగారికి ఇచ్చాను. నా చేతులు ఇరువురి కార్యక్రమం జరిగించుకున్నాను. కనుక సోదరుడా, సహోదరి, నేను ఎవరిని నొప్పించాలని కాదు, కానీ అలా మనం చేసుకుంటే, మన బాధ్యత నెరవేర్చుకుంటే మన పిల్లలు మనము ధన్యులుగా దీవెనకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇట్టిది కలిగి ఇట్టిది చెయ్యాలి అంటే మనం ముందు దేవుని చిత్తానుసారమైన జీవితం మనకు ఉండాలి. ఆ దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క పాపం లేని పరిస్థితుల్లో, ఆ యొక్క ఆయనకి నీతి న్యాయాలు అనుసరించేటువంటి విధానంలో రక్షణ పొందుకునే పరిస్థితులు ఉంటే వారికి బాధ్యత ఏంటో తెలుస్తుందండి. యేసు ప్రభు ఏ స్థితిలో ఉన్నా సరే నెరవేర్చాలి అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానము, ఆ తలంపు, ఆ భావన మనకు కలుగుద్దండి. అలా కాకుండా ఆ తల్లిదండ్రుల మనకే సరైన విధానం అవగాహన లేనప్పుడు ఏంటంటే స్వార్థంతో కూడిపోయి
మనకున్నట్టు మనం ఏ కొమ్మ అయితే ఎక్కేమో ఆ కొమ్మని నరుక్కొని ఆ కొమ్మ కింద పడిపోయి మనం ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకుంటాం. వద్దండి. ఇక నుండైనా తల్లిదండ్రులు ఏంటి మనం చూడడానికి ప్రయత్నించాలి. ఒకవేళ పంచభక్షం అన్నది అంటే అవి పెట్టలేకపోవచ్చు. నువ్వుండ స్థలంలోనే ఉంచండి. నువ్వు తాగే గంజి నీళ్ళే వారికి పోయండి. నువ్వు తినేదేదో ఆ ముద్దేదో వాళ్ళు పెట్టడానికి కొద్దిగా ప్రేమతో అమ్మ నాన్న ఏం చేస్తున్నారు నువ్వు పలకరించడానికి అది చూస్తే అప్పుడు నువ్వు ఒక్క గంట కానీ రాకపోతే ఆ ఊర్లో అంటే ఏడి నా కొడుకు ఏడంటే ఎదురు చూస్తారు, నా కూతురు ఏదని ఎదురు చూస్తుంటారు. అటు స్థితి ఉందా? అటు స్థితి ఉందా? ఏమోనమ్మా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్ని కన్నా నిన్ను చేసిననుకో నీ మీద ఎన్ని రకాలైనటువంటి సాటింపులు వేసేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారో కొందరు. అది కూడా తల్లిదండ్రులు మీరు కూడా చేయకండి. కొద్దిగా ఓపు పట్టండి. ఏమో నీకేదైనా ఒక పరీక్షగా ఉందేమో నా భావన ఇది. కొద్దిగా ఓపు పడితే నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు కొద్దిగా ఓపు పడితే దేవుడు తన మనసు మార్చి నువ్వు ఎక్కడ ఉండడో నడిపించుకున్న వ్యక్తి భుజాన్ని ఎత్తుకొని వెళ్తాడేమో. అలాగే చెప్పిస్తాడు. ముదిమి యందు నువ్వు నడవలేకపోతే నిన్ను ఎత్తుకొని వాక్యం చెప్పేది తీసుకెళ్తారయ్యా పేతురు గారు అని యేసుప్రభు పేతురు గారు చెప్పలేదా? కనుక నేను మాటలు ముగించడానికి ఇష్టపడుతాను. ఈ మాటలు విన్నా మీరు నేను మనం మరి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. యేసుప్రభు వారు చూపించి ప్రాక్టీస్ చేయించి చూపించిన మాట కనుక అట్టి స్థితి నువ్వు నేను కలిగి ఉండాలని ఈ మాట నేర్పిస్తుంది. కనుక తల్లిదండ్రులను బాధ్యతతో ప్రేమించలేని వ్యక్తి, తల్లిదండ్రులను ఒకవేళ బాధ్యతతో వాళ్ళ యొక్క యోగక్షేమం చూడని వ్యక్తి, అందరూ చెప్తారు కదా మాటలు, అలాంటి వారి మాట తీసుకోకపోవటం ఎంతైనా బాగుంటుందేమోనని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడే మాటలో పరమార్థం ఏంటో నీ పిల్లలు మేము గమనించి మీకు చిత్తానుసారంగా మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మాకు అప్పగించబడిన బాధ్యతగా మా తల్లిదండ్రులను నాయన వారి బాధ్యతను తీసుకుని మేము చేయవలసినటువంటి పరిచయం చేయడానికి సంస్థతో ఉండే బిడ్డలుగా ఉంటారు సహాయం చేయమని, మేము చేసిన రేపొద్దున మాకు చేయగలిగే స్థితిలో మేము ఉండగలిగినట్లు చేయటానికి నీ కృప తోడు ఉంచమని, విని బిడ్డలందరినీ బలపరచమని దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.